హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఇవాళనైతే నేను నెట్ ఫ్యాబ్రిక్తోని పఫ్ స్లీవ్స్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించాలనుకున్నా. కాకపోతే కటింగ్ అయితే తీసినా కానీ నిన్న తీసేసరికి నిన్న కటింగ్ చేసి ఇవాళ కుట్టేసరికి నేను కుట్టేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయినా, మర్చిపోయినా, అసలు గుర్తులేదు. మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అసలు వీడియో తీసిన కదా అని. అందుకోసం తీసిన కటింగ్ వీడియో అయినా ఎందుకు ఉత్తిగానే ఉంచడం అనేసి అయితే పెడతాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అంత బలవంతం అయితే ఏం లేదు. కాకపోతే చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఇది నెట్ ఫ్యాబ్రికే, లోపల లైనింగ్ అయితే ఏం వేయలేదన్నమాట, ప్లెయిన్గానే కుట్టేసిన. అందుకోసం అవి మనం నెట్ ఫ్యాబ్రిక్ అట్లా ప్లెయిన్గా కుడితేనే ఇట్లా పఫ్ అయితే బాగా వస్తుంది. ఈ క్లాత్ని అయితే ఫస్ట్ మనం 2 మడతలు వేసుకున్నాం కదా, దాని తర్వాత ఓపెన్స్ మన సైడ్ ఉండేటట్టు అయితే ఇట్లా 4 మడతలు అయితే వేసుకోవాలి. 4 మడతలు అంటే 2 హ్యాండ్స్ వస్తాయి కదా, అందుకోసం 4 మడతలు అయితే వేసుకోవాలి. చూడండి, అట్లా వేసుకున్న తర్వాత అంటే ఇది నెట్ కదా, కొంచెం జారినట్టుగా అవుతుంది అన్నమాట. అందుకే అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉన్నది ఈ క్లాత్. మనం కుట్టేటప్పుడు కూడా ఇలాంటి నెట్ క్లాత్లు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఊకే జారుతూ ఉంటాయి. అందుకోసం ఫస్ట్ అయితే నేను ఖర్చు కోసం 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం గీసుకున్న. తర్వాత 12 ఇంచులు అయితే పెట్టిన నేను హ్యాండ్, ఎందుకంటే పఫ్ పెడతాను కదా, 12 ఇంచులు కొంచెం మనం ఎక్కువ పెట్టుకున్నా కానీ హ్యాండ్ అయితే పైకి జరగకుండా ఉంటుంది. ఇట్లా మనం పఫ్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్ తక్కువ పెట్టుకున్నాం అనుకో, 9 అట్లా పెట్టుకున్నాం అనుకో, పైకి జరిగిపోతుంది. మొత్తం మొండి చేతుల్లాగా అవుపడతాయి అన్నమాట. అందుకోసం ఈ పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేనైతే 12 అయితే పెట్టుకున్న తర్వాత 12 హ్యాండ్స్ 1/2 ఇంచు ఖర్చు మందం. తర్వాత 3 ఇంచులకైతే మన నార్మల్ హ్యాండ్ ఎట్లా గీసుకుంటామో 3 ఇంచులు చంక దగ్గర అది తీసుకొని నేను వాళ్ళ చంక అంటే చంక కొలతతోని అక్కడనైతే క్రాస్ అయితే తీసుకున్నా. అది నెట్ అయ్యేసరికి మార్కర్తో గీసినా కానీ అది లోపలికే వెళ్ళిపోతుంది. నాకు గీసేటప్పుడు కరెక్ట్గా అవపడ్డది. అటు సైడ్ ఇప్పుడు మనం నార్మల్గా హ్యాండ్ అయితే గీసినాం కదా, ఆ హ్యాండ్ నుంచి అటు సైడ్కి అయితే నేను ఎక్స్ట్రా 4 ఇంచులు అయితే తీసుకొని మళ్ళీ 2 ఇంచులకు ఒక గీత అయితే గీసిన. చూడండి, అర్థమైందా? ఫస్ట్ నార్మల్ హ్యాండ్ మనం ఎట్లా గీసుకుంటామో అట్లా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత పైకి మన షోల్డర్ పైన, హ్యాండ్ షోల్డర్ ఉంటుంది చూడ, అక్కడ పైన మనం అక్కడ నుంచి అటు పైకి 4 ఇంచులు ఎక్కువ అయితే తీసుకోవాలి. ఒకసారి కట్ చేసినాక అంటే కొంచెం తేడా తెలుస్తుంది మీకు. చూడండి, అట్లా గీసుకున్న తర్వాతనైతే హ్యాండ్ని కట్ చేసుకోవాలి. నేను ఈ నెట్టు కరెక్ట్గా అవుపడుతుందా లేదా అనేసి అయితే చూస్తూ ఉన్నా, అందుకే అంత స్లోగా కట్ చేస్తానా, లేకపోతే ఇదివరకు ఎప్పుడో కటింగ్ చేసేదాన్ని. అట్లా నార్మల్ హ్యాండ్ అయితే అక్కడికి అయిపోతుంది, ఇది కొంచెం పైకి కట్ చేస్తానా. మన రాశి బుగ్గల్లాగానే, రాశి బుగ్గలేమో ఒక 2 ఇంచులే పైకి పెట్టుకుంటాం మన నార్మల్ హ్యాండ్ కంటే. ఇదేమో కొంచెం 4 ఇంచులు, ఎందుకంటే పఫ్ కొంచెం బాగా రావాలనేసి సైడ్కి కుచ్చులు పెడతాం కదా మనం, అందుకోసం సైడ్కు కుచ్చులు పెడతాను కాబట్టి 4 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసుకున్నా. అయితే సంక దగ్గర కొంచెం అతుకైతే మనం ఏ హ్యాండ్కి అయినా కానీ కొంచెం అతుకేసుకున్నాం అనుకో, మనకు ఎక్కువ తక్కువ ఉన్నా కానీ సరిపోతుంది అన్నమాట. ఎక్కువ అయిందనుకో కట్ చేసుకోవచ్చు, తక్కువ అయితే ఇబ్బంది కదా, అందుకోసం కుట్టినాక వేయలేం కదా. నేను కుట్టేటప్పుడు చూపించలే కాబట్టి ఒకసారి చూడండి. అటు ఇటు అయితే ఇట్లా కుచ్చు పెట్టుకుంటానైతే రావాలి. చూడండి.